నిజం చెప్పిన కల్పన, నువ్వు కోల్కతా ఎలా చేరావు అసలు నాకు నమ్మకమే కలగడం లేదు. నేనేమనుకున్నానంటే నువ్వు ఒక పెద్ద సింగర్ అయిపోయి ఇక్కడే సెటిల్ అయిపోతావు అనుకున్నా. అసలే నీకు చిన్నప్పటి నుంచి కూడా పాటలన్నా డాన్సులన్నా చాలా ఇష్టం ఉండేది కదా. కానీ ఉన్నట్టుండి మధ్యలో నీకు ఏం జరిగిందో తెలీదు. ఏకంగా తిన్నగా నువ్వు కోల్కతాకి టికెట్ బుక్ చేసావు. అందరూ అంటుంటారుగా, మనిషి తలరాత తన చేతిలోనే ఉంటుందని. కాని తన తలరాత తన ఎక్కడికి తీసుకెళ్తుందనేది తన చేతిలో అయితే రాసుండదుగా. నువ్వు చెప్పింది నిజమే కల్పన. నాకు ఈ విషయం చెప్పు. నువ్వు కోల్కతాలో బానే ఉన్నావు కదా? అంటే లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నావా? కోల్కతా చాలా మంచి చోటు. నాకైతే ఆ ఊరు, అక్కడి మనుషులు, వాళ్ళ ఆలోచనలు, జీవితాన్ని జీవించే పద్ధతి అవన్నీ చాలా నచ్చాయి. నాకు అక్కడ దుర్గా పూజ అది చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే అక్కడ కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. వాటి గురించి అయితే అసలు ఎవ్వరికి ఏమీ తెలీదు. అలాంటివి ఏమున్నాయి అక్కడ? రహస్యాలు. నువ్వెంతగా తెలుసుకోవడానికి ప్రయత్నించినా, దాని గురించి డీప్గా వెళ్ళినా రహస్యాలు అంతెక్కువ అవుతూ ఉంటాయి. నిజంగా కల్పన, నాకిప్పుడు కోల్కతా మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఎలా అనిపిస్తుందో తెలుసా? నేను కూడా నా లైఫ్ లో ఒక్కసారైనా కోల్కతా వెళ్ళి రావాలని. టైం దొరికిందంటే తప్పకుండా వచ్చి వెళ్ళు వైశాలి. నీకు నా గురించి చాలా బాగా తెలుసు కదా. ఎదుటి వాళ్ళ రహస్యాల గురించి తెలుసుకోవాలంటే నాకైతే చాలా ఇంట్రెస్ట్ అని. ఓ వైశాలి, భోజనం చెయ్యి. రఘు నెంబర్ నుండి కాల్, కానీ రఘు ఫోన్ అయితే భగవంతుడా, ఇప్పుడు తన పగలు కూడా నన్ను వేధిస్తున్నాడు. నాకు తెలుసమ్మా నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావో. ఇదే కదా నిఖిల్ గురించి నిజం తెలిసిన తర్వాత కూడా ఇప్పటి వరకు నేను తన నిజం అందరి ముందు ఎందుకు బయట పెట్టలేదు అనే కదా. మేము రాత్రి పగలు ప్రయత్నిస్తున్నామమ్మా. నాకు పూర్తి నమ్మకం ఉంది తను భయపడిపోయి తప్పకుండా ఈ నిజాన్ని తనే అందరి ముందు చెప్పేస్తుందని. ఇంకొక్కసారి తన గురించి నిజం అందరి ముందు బయటపడిందంటే అప్పుడు తన మీద ప్రతి విషయంలోనూ పగ తీర్చుకుంటాను. బుల్బుల్ విషయంలో, నీ విషయంలో, అలాగే ఏదైతే తను ఇకంతా మంచి జరుగుతుంది. నేను తనని అస్సలు వదలనమ్మా. నేను కూడా తన్ని వదిలిపెట్టనుదిరా. ఇక ఒక్కసారి ఆ తన్ను గనక నిజం బయట పెడితే చాలు, తను నేను ఎంత మాత్రం వదిలిపెట్టను. ఆంటీ ఆంటీ ఇవి మీకోసం. నాకు తెలుసు మీరు రాత్రంతా నిద్రపోలేదని. నీకెలా తెలుసు అమ్మ రాత్రంతా పడుకోలేదని? వదిన, ఒకవేళ ఆంటీ నిద్రపోయారంటే బుల్బుల్ రాత్రి నా కల్లోకి ఎందుకు వస్తుంది చెప్పండి?